హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి వివిధ రకాల ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్స్ కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ 50% మార్క్స్ తోటి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, సాలరీ డీటెయిల్స్ కావచ్చు, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కానీ, సెలెక్షన్ ప్రాసెస్ కావచ్చు, తదితర వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా మనకి అఫీషియల్ గా ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ లో భాగంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కావచ్చు, C&M డిపార్ట్మెంట్ లో వివిధ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి 5th జూన్ నుండి మనకి అవకాశం ఉన్నది. సో లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 25th జూన్ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక ఖాళీల వారీగా మనం ఉద్యోగాలు గమనించినట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించి టోటల్ 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ కేటగిరీ వచ్చేసి 2 వేకెన్సీస్, ఎస్టీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రిమినల్ సెక్షన్ కి 9 వేకెన్సీస్. టోటల్ గా 29 వేకెన్సీస్ కి మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే F&A ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి 17 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. మన ఇక్కడ కేటగిరీ వైజ్ గా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు స్క్రీన్ పైన. సో అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 1 C&M మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వేకెన్సీ గమనించినట్టయితే టోటల్ 12 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకి సో కేవలం 100 రూపీస్ అయితే మనకి అప్లికేషన్ ఫీ ఉంది. అది కూడా మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, SC/ST క్యాండిడేట్స్ కి, అలాగే ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ కి, రిమైనింగ్ డిఫెన్స్ సర్వీస్ సంబంధించినటువంటి వాళ్ళకి, NPCL ఎంప్లాయీస్ కూడా మనకి ఫీ ఎక్సెంప్షన్ ఉంది. సో ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా, SC/ST క్యాండిడేట్స్ వాళ్ళకి, ఫిజికల్ డిసేబుల్ వాళ్ళకి ఫ్రీగా మనం అప్లై చేసుకోవచ్చు. అదర్ కేటగిరీస్ ఇక్కడ జనరల్ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఆన్లైన్ లో మన అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో మన అప్లికేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఈ జాబ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి ఇక్కడ 3 పోస్టులు కూడా అంటే 3 వివిధ అసిస్టెంట్ గ్రేడ్ 1 సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ అన్ని ఉద్యోగాలు కూడా మనకి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్. సో 50% మార్క్స్ తోటి పాస్ అయినటువంటి ఎనీ డిగ్రీ, అది ఓపెన్ డిగ్రీ కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, మనకి రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకి యూజీసీ నామ్స్ ప్రకారం కావచ్చు, ఏఐసిటిసి గుర్తింపు పొందినటువంటి విద్యాలయంలో మీరు రెగ్యులర్ డిగ్రీ చేసినా పర్లేదు, ఓపెన్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అలాగే దాంతో పాటు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎటువంటి ప్రియారిటీ అనేది ఇవ్వడం ఉండదు. అంటే మనకి ఓన్లీ డిగ్రీ తోటి ఎలిజిబిలిటీ ఉన్న జాబ్స్ కి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో పీజీ ఉందని చెప్పేసి ఎక్కువైతే మనకి ప్రియారిటీ అనేది ఎటువంటి ప్రియారిటీ ఇవ్వబడదు. సో అది క్వాలిఫికేషన్ ఉంటే ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళ రిజల్ట్ అనేది లాస్ట్ డేట్ వరకు మనకి 25th జూన్ వరకు ఒకవేళ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటే ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంతో పాటు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా మంది అడుగుతా ఉంటారు. సో ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా ఎటువంటి విద్యాలయాలు మనకి యూజీసీ కానీ, ఏఐసిటిసి అనుమతి పొందినటువంటి విద్యాలయాల్లో ఏ డిగ్రీ చేసినటువంటి రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ డిగ్రీ చేసినా కానీ పర్లేదు, ఎనీ డిగ్రీ మనకి యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దాంతో పాటు ఇక్కడ NPCL ఎంప్లాయీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని పోస్టులో కూడా మనకి షుడ్ హ్యావ్ ద ప్రిఫరబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ వర్కింగ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి
సాఫ్ట్వేర్స్ లైక్ విండోస్ కానీ ఎంఎస్ ఆఫీస్ పైన నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్ ఆర్ అకౌంట్ రిలేటెడ్ పోస్ట్ కనుక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ, కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా మనకి ప్యూర్లీ అకౌంట్ రిలేటెడ్ జాబ్స్. సో ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ వర్క్స్ అంటే కంపల్సరీ వచ్చి ఉండాలి. సో ఇక ఈ పోస్ట్ సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ గమనించినట్లయితే ఇవన్నీ లెవెల్ 4 కేటగిరీ సంబంధించినటువంటి జాబ్స్. బేసిక్ పే వచ్చేసి మనకి 25,500 ఉంది. అలాగే డిఏ అలవెన్స్ వచ్చేసి 12,750 ఉంది. టోటల్‌గా 38,250 మనకి మంత్లీ సాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సాలరీ కాకుండా అంటే యావరేజ్‌గా ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి మనకి. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అని, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అని, హెచ్ఆర్ఏ కావచ్చు, ఇంకా అదర్ యాన్యువల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఎంప్లాయీ బెనిఫిట్స్, లీవ్ అండ్ ఎన్‌కాష్‌మెంట్ సంబంధించినటువంటి మెడికల్ ఫెసిలిటీ గాని, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కావచ్చు చిల్డ్రన్స్‌కి, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్సీ‌కి సంబంధించి చానా వరకి మనకి బెనిఫిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గనుక మనకి అలవెన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాగే లోన్స్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి. హౌస్ లోన్స్ గాని, ఇంకా అదర్ పర్సనల్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ గాని మనం తీసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. సో అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా దాని తర్వాత ఏముంటుందని చెప్పేసి అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మన కట్ ఆఫ్ డేట్ అనేది ఇక 25థ్ జూన్ వరకి 28 ఇయర్స్ క్రాస్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 25థ్ జూన్ వరకి ఎవరికైతే 28 ఇయర్స్ వరకు ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యాస్ యూజువల్‌గా మనకి మరి కేటగరీ వైస్‌గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్ అంటే 28+5 33 ఇయర్స్ వరకి వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 31 ఇయర్స్ వరకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకి 10 ఇయర్స్ వరకి అవకాశం ఉంటుంది. ఇంకా అదర్ కేటగరీ వారికి కూడా వాళ్ళ కేటగరీ అనుసరించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. సో మెయిన్‌గా మనకి బీసీలో అయితే 31 ఇయర్స్, అలాగే ఎస్సీలో అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే ఆహ్ 2 టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. వన్ ఈస్ ప్రిలిమినరీ టెస్ట్ అండ్ సెకండ్ వన్ ఈస్ అడ్వాన్స్డ్ టెస్ట్. ఇక్కడ బేసిక్ అయితే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ టెస్ట్. దాని తర్వాత టైపింగ్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఇవన్నీ డీటెయిల్‌గా ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్‌లో 50 మార్క్స్‌కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో టైమ్ లిమిట్ అయితే చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈజీగా మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్‌గా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో క్వెషన్స్ ఎక్కువ ఉండి టైమ్ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి టైమ్ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో 25 క్వెషన్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ పైన 15 క్వెషన్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వెషన్స్. టోటల్‌గా 50 క్వెషన్స్ ఉంటాయి. 1 అవర్ టైమ్ ఇచ్చారు మనకి. ఇక్కడ 1 అవర్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ ఉంది. సో అలాగే 150 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్. ప్రతి క్వెషన్‌కి 3 మార్కులు ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ నెగెటివ్ మార్క్స్ కూడా ఉంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ అనేది మనకి కట్ అయితా ఉంది. సో ఇక్కడ 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. ఫర్ ఎవ్రీ క్వెషన్ 3 మార్క్స్ ఉంటుంది. అలాగే నెగెటివ్ మార్క్స్ అంటే రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే మీకు 1 మార్క్ అనేది కట్ అయితా ఉంది. సో ఇక్కడ ఈ 2 టెస్ట్‌లు గూడా మనకి సేమ్ డేనే కండక్ట్ చేయడం జరుగుతుందండి. కంప్యూటర్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్ కావచ్చు, అడ్వాన్స్ టెస్ట్. సో ఇక్కడ ఇది ప్రిలిమినరీ టెస్ట్ సంబంధించినటువంటి ఇంకా అడ్వాన్స్ టెస్ట్‌లో ఏముంటుంది? సో ఎవరైతే స్టేజ్ 1లో అంటే ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి ఇక్కడ ఈ అడ్వాన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 అవర్స్ ఉంటుంది. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ క్వెషన్స్ గూడా 50 క్వెషన్స్ ఉంటాయి. మళ్ళీ అగైన్ 150 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వెషన్స్ ఉంటాయి. అలాగే క్రిటికల్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్స్. టోటల్ 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. స్కిల్ టెస్ట్‌లో వచ్చేసి మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది కంప్యూటర్ పైన. సో దీంట్లో గూడా 2 పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. ఒకటి నార్మల్‌గా ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ పీసీ. అంటే టైపింగ్ టెస్ట్ చేయడానికి ఒకటుంది. మనకి ఉన్నటువంటి స్కిల్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ టైపింగ్ టెస్ట్‌లో 30 వర్డ్స్ ఫర్
మినిట్ ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 30 వర్డ్స్ అని కాలిక్యులేట్ చేయలేదు. ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ 300 వర్డ్స్‌లో మనకి టైప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళే ఇస్తారు ప్యాసేజ్ అనేది. సో, టైమ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మనకి 10 మినిట్స్ ఉంటుంది. అంటే కొంచెం స్లో ఉన్న 1 మినిట్‌లో అటు ఇటు టైపింగ్ స్పీడ్ అయితే అప్రాక్సిమేట్‌లీ మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు టైప్ చేయొచ్చు. 300 వర్డ్స్ అంటే 10 మినిట్స్ డివైడ్ చేసినట్టయితే మళ్ళీ అగైన్ పర్ మినిట్ 30 వర్డ్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ప్యాసేజ్‌ని మనం 10 మినిట్స్‌లో టైప్ చేయాల్సి ఉంటుంది. హిందీ కావచ్చు, లేదంటే ఇంగ్లీష్ కావచ్చు. డిపెండింగ్ ఆన్ అవర్ చాయిస్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ విధంగా ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఇక్కడ మళ్ళీ అదనంగా దీనికి ఒక 5 మినిట్స్ అనేది కేటాయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫార్మాట్‌లో ఆ ప్యాసేజ్‌ని ప్రింట్ ఔట్ తీసేయాలి. సో, ఇక్కడ ఫార్మాట్‌కి సంబంధించినటువంటి కొన్ని ఫార్మాటింగ్ ఫీచర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఆ ఫీచర్స్ సెట్ చేయడానికి అడిషనల్ టైమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెట్టింగ్స్‌కి 5 మినిట్స్ ఎక్స్‌ట్రా టైమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీచర్‌లో వాళ్ళకి ప్రింట్ ఔట్ చేయడానికి. సో, నార్మల్‌గా అయితే 10 మినిట్స్‌లో 300 వర్డ్స్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అది హిందీ గాని, ఇంగ్లీష్ గాని. ఇది కన్సిడర్ చేయడం జరుగుతా ఉంది. సో, ఇక నెక్స్ట్ టెక్స్ట్ అనేది ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో, ఇది మనకు ఉన్నటువంటి నాలెడ్జ్‌ని చెక్ చేయడానికి మాత్రమే ఉంటుంది. దీంట్లో ఎటువంటి మార్క్స్ గాని, ఇది స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతలేదు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్, నాట్ క్వాలిఫై పర్పస్‌లో కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో, ఇక్కడ ఏం కండక్ట్ చేస్తారంటే మనకి పార్ట్ 1లో ఎంఎస్ వర్డ్ పైన, ఎక్సెల్, యాక్సెస్, పవర్ పాయింట్ పైన, అలాగే పార్ట్ 2లో ఈమెయిల్ పైన, అలాగే ఇంటర్నెట్ సంబంధించినటువంటి అంశాల పైన టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. ఈ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది మనకి. 100 మార్క్స్‌కి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. హాఫ్ ఎన్ అవర్‌లో మనకి. సో, ఇక్కడ ఏమైతుంది అంటే మనకి 50% మార్క్స్ అయితే మనకు క్వాలిఫై అయితాం. అంటే 2 టెస్ట్‌లు కలుపుకొని. విల్ కన్సిస్ట్ ఆఫ్ 4 క్వెషన్స్ విల్ బి క్యారీ ఈక్వల్ మార్క్స్. సో, వాటికి సంబంధించినటువంటి క్వెషన్ కావచ్చు, ఎక్సెల్ దానికి సంబంధించినటువంటి క్వెషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ సంబంధించి ఈమెయిల్ మేనేజ్‌మెంట్ గాని, ఇంటర్నెట్ సంబంధించినటువంటి అంశాల పైన మనకి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ ఈ స్కోర్ అనేది యాడ్ కాదు. క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలిసినట్టయితే మనం ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, దీని తర్వాత మనకి ఆహ్, ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది. ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతా ఉంది. సో, ఇది ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. సో, ఎన్‌పీసీఐఎల్ పోర్టల్ ద్వారా ఇక్కడ మనకి వెబ్‌సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. www.npcal.careers.co.in అనే వెబ్‌సైట్‌లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీజర్‌లో యాస్ యూజువల్‌గా మనం మన యొక్క స్టడీ సర్టిఫికేట్స్ గాని, అదర్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ గాని, సిగ్నేచర్స్ గాని, ఎవ్రి డీటెయిల్స్ అనేటివి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, బిఫోర్ థట్ ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్స్, పర్సనల్ డీటెయిల్స్ గాని, ఫోటో సిగ్నేచర్ కావచ్చు, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, దాంతో పాటు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ కండిషన్స్. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి కంపల్సరీ. అంటే ఈ మధ్య ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి అడగడం జరుగుతుంది. సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యూజర్ ఐడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బై యూజింగ్ దట్ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ మనం ఆన్‌లైన్‌లో ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది మనకి ఎన్‌పీసీఐఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.